నమస్తే. బాలయ్య @50. అయితే బాలయ్యకి 50 సంవత్సరాలు కాదు, తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యి 50 సంవత్సరాలు అనుకోవచ్చు. అయితే ఇది ఒక అట్టహాసంగా ఈ యొక్క వేడుకలు జరగబోతున్నాయి సెప్టెంబర్ 1వ తారీఖున. అయితే ఈ యొక్క ఫంక్షన్కి కావచ్చు, ఈవెంట్కి కావచ్చు, ఎవరెవరు అతిరథ మహారథులు రాబోతున్నారు ఏంటి అనే వివరాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలయ్య @50 years అన్నట్టు తెలుగు సినీ పరిశ్రమకి ఆయన పరిచయమై 50 సంవత్సరాలు. సో ఈ 50 సంవత్సరాల్లో దాదాపు 109 సినిమాలు ఇప్పుడు రాబోతున్నాయి. దీంట్లో అన్నీ కూడా విభిన్నమైనటువంటి పాత్రలు మనం చూస్తూ వస్తున్నాం. ఎన్నో హిట్లు, ఎన్నో క్లాసిక్లు మనం చూసాం. సో నందమూరి బాలకృష్ణ గారు, అదిగాక నటసింహం బాలకృష్ణ అని చెప్పేసి అంటుంటారు. సో ఈయనకి 50 సంవత్సరాల సందర్భంలో జరుగుతున్నటువంటి వేడుకలకి ఎవరెవరు రాబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే గెస్ట్ల పరంగా అతిరథ మహారథులందరూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యంగా దామోదర ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, తర్వాత భరతభూషణ్ గారు, వీళ్ళందరూ కలిపి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆహ్వానించారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు. ఇలా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించారు. ఇట్లా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం దాదాపు ఆల్మోస్ట్ అందరూ, అల్లు అర్జున్ కూడా కలిసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ కూడా నేను వస్తానని చెప్పినట్టుగా, హామీ ఇచ్చినట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి దాదాపు ఆల్మోస్ట్ అందరు హీరోలు వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు గారు కానీ, ఇప్పుడున్న వెంకటేష్ గారు, నాగార్జున గారు, మరి ఉన్న హీరోలు అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి కొద్ది పండుగ అలాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే బాలకృష్ణ గారు ఇది రేర్ అకేషన్ చెప్పాలి. తాతమ్మ కళ సినిమాతో 1974లో ఎంట్రీ ఇచ్చారు. అంటే ఇక్కడ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు కదా, అది ఎట్లా కౌంట్ చేసుకుంటారు అనుకునే చాలామంది అనుకుంటూ ఉంటారు. అది లీడ్ రోల్గా ఉన్న సినిమా కాబట్టి తాతమ్మ కళని ఆ బాలని 14 ఏటన ఆయన నటించినా కానీ అదొక లీడ్ రోల్ సినిమాకి. అంటే తాత వాళ్ళ అమ్మ, ఆ తాతమ్మ కళని నెరవేర్చడానికి ఈ కుర్రాడు ఏం చేసాడనేది ఆ కథాంశం కాబట్టి అందుకనే అది కూడా ఒక బాలయ్య బాబుని హీరోగా మనకు ఎంట్రీ టైం పెట్టుకుని వేశారు. ఆ ప్రకారం చేసుకుంటే కమల్ హాసన్ గారు కూడా వచ్చేవాళ్ళు. చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు కమల్ హాసన్ గారు, లీడ్ రోల్ చేయలేదు కాబట్టి కమల్ హాసన్ గారు మనం ఈ కేటగిరీలో వేయట్లా. లేకపోతే ఈ పాటికి కమల్ హాసన్ గారు కూడా ఈ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవచ్చు. ఇక రజనీకాంత్ గారు వచ్చిన టైం ఏంటంటే చూసుకుంటే ఆయన 75 అట్లా వచ్చారు. నెక్స్ట్ ఇయర్ రజనీకాంత్కి 50 years అవుతుంది. కాబట్టి అంటే రేర్ అకేషన్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడున్న హీరోల్లో ఎవరు కూడా 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళు లేరు కాబట్టి బాలకృష్ణ గారికి ఆ ఘనత దక్కిందని చెప్పొచ్చు. తెలుగు సినిమా పరిశ్రమలో చూసుకుంటే బాలకృష్ణ గారికి విభిన్నమైనటువంటి పాత్రలు చూసాం మనం. అయితే ఆయన పుట్టింది సిల్వర్ స్పూన్కి సంబంధించి అయినా సరే ఆయన నటనలో మాత్రం ఎప్పుడూ అలాంటివి మనం చూడలేదు. కానీ ఎందుకని చిరంజీవి గారితో పోలిస్తే, అంటే చిరంజీవి గారి తర్వాత వచ్చినా సరే ఆయన దాదాపు 150 సినిమాలు పైచులకే చూస్తాం. సో ఎందుకని కొంత సెంచరీ దగ్గర ఆగిపోయారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏమవుతుందంటే చిరంజీవి గారు ఒకనొక దశలో ఆయనకి స్టార్డమ్ వచ్చేసింది ఖైదీ సినిమాతో. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత వరుసపెట్టి ఫేమస్ హిట్లు, సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు హిట్ల మీద పరిగెడుతూ ఉంటుందండి. బాలయ్య బాబు ఏంటంటే సెలెక్టివ్గా సినిమాలు చేసుకోవటం, అట్లా సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళటం వల్ల సినిమాల సంఖ్య తగ్గింది. కానీ లేకపోతే బాలయ్య బాబు కూడా సినిమాల సంఖ్య పెరిగేదే. అట్లా అనుకుంటే మన చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇంచుమించు దగ్గరగానే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది, 2 సంవత్సరాలు అటు ఇటుగా. కానీ రజనీకాంత్కి దాదాపు 175 దాకా వెళ్ళిపోతుంది సినిమాలు. అట్లా మన గతంలో అయితే ఇదే కెరీర్కి మరి కృష్ణ గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ 300 సినిమాలు చేయటం అంటే, 400 సినిమాలు చేయటం అంటే మాటలు కాదు. అలా వెళ్ళారు. అంటే అది కాలమాన పరిస్థితులు బట్టి ఉంటుంది. అది అందువల్ల అలా అయింది. ఇక గెస్ట్ల పరంగా చూసుకుంటే ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి కాకుండా తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది హీరోలు ఇన్వైట్ చేశారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోలు ఇన్వైట్ చేస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి మనకు వస్తున్న వాళ్ళ సమాచారం ఏంటంటే హీరో శివరాజ్ కుమార్. ఎందుకంటే రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ నుంచి వీళ్ళతో, ఎన్టీఆర్ ఫ్యామిలీతో వాళ్ళకి అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. అందువల్ల శివరాజ్ కుమార్ గారు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే విజయ్ సేతుపతి, తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి వస్తున్నారు. అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి హీరో శివకార్తికేయన్ కూడా వస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్ కూడా వస్తున్నారు. అలాగే దునియా విజయ్, కన్నడ ఇండస్ట్రీ నుంచి దునియా విజయ్ మన ఈ సినిమాలో నటించారు కాబట్టి వీరసింహారెడ్డిలో దునియా విజయ్ కూడా ఉన్నారు కాబట్టి
దునియా విజయ్ వస్తున్నారు. అలాగే మరి తమిళనాడు ఇండస్ట్రీ ఈయన పి వాసు గారు ఎందుకు వస్తున్నారు అనుకున్నప్పుడు బాలయ్య బాబు హీరోగా నటించిన సాహసమే జీవితానికి పి వాసు గారి డైరెక్టర్ కాబట్టి పి వాసు గారు కూడా వస్తున్నారు. అలాగే యాక్టర్ నాజర్ గారు వస్తున్నారు. అలాగే రాక్లేని వెంకటేష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి రాక్లేని వెంకటేష్ ఆయన వస్తున్నారు. మరి హీరోయిన్స్లో సుహాసిని వస్తున్నారు, మీనా వస్తున్నారు, మాలాశ్రీ, సుమలత, రవి కొత్తర్కర అనే SIFCC మరియు FFI ప్రెసిడెంట్ అంట ఆయన వస్తున్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ హరీష్, అలాగే ఆఫీస్ బేరర్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు కన్నడ ఇండస్ట్రీ నుంచి. వీళ్ళు వస్తున్నారంటే మరి మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా అక్కడ సూపర్ స్టార్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు వస్తున్నారేంటి అనేది ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా వీళ్ళు ఇన్వైట్ చేయాలి కాబట్టి వీళ్ళ పొంతు బాధ్యతగా వీళ్ళు ఛాంబర్ పెద్దలు అందరూ అసలు రెస్ట్లెస్గా తిరుగుతూ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి నిన్ననే అల్లు అర్జున్ని వాళ్ళని కలిసి ఇన్వైట్ చేశారు. నేను వస్తానని చెప్పి అల్లు అర్జున్ కూడా అన్నారు. కాబట్టి దాదాపు అతిరథ మహారాజులంతా కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా ముందు ముఖ్యమంత్రులు ఇద్దరు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రావటం, ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావటం, మరి ఆయనకి దేవుడిగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారు రావటం, బాలయ్య బాబుతో ఒకే వేదిక మీద ఆయన పంచుకోవటం అనేది కూడా ఈ విశేషాలుగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే గతంలో మనం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు ఒక ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది వజ్రోత్సవం టైంలో కూడా మనం చూసాం. సినిమాకి సంబంధించి లెజెండరీ అనే ఇష్యూ మీద చాలా పెద్దదిగా జరిగి మళ్ళీ అది 100 సంవత్సరాల తర్వాత అన్నట్టు మాట్లాడు. సో అప్పుడు అట్టహాసంగా 3 రోజులు దానికి సంబంధించినట్టు వేడుకలు మనం చూసాం. సో ఇప్పుడు బాలకృష్ణ గారు చదువుతున్నటువంటి ఈ యొక్క వేదిక కూడా లేదా ఈ అకేషన్ కూడా అంత పెద్ద ఎత్తున ఉండబోతుందంటే ఏమంటారు? భారీగా ప్లాన్ చేశారండి వీళ్ళు. స్టార్టింగ్లో గ్రౌండ్లో పెడదాం అనుకున్నారు. మళ్ళీ వర్షం సమస్యలని అదని ఇవన్నీ ఆలోచించుకుని నోవాటెల్కి షిఫ్ట్ చేసుకున్నారు. నోవాటెల్లో భారీగా జరగబోతుంది. గెస్టులకు కూడా వాళ్ళ రూమ్స్ బుక్ చేయడం కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్టార్స్, హీరోస్, ప్రముఖులు, సెలబ్రిటీలు వీళ్ళందరి కోసం కూడా మొత్తం ఆ రోజు మాత్రం అక్కడ హోటల్స్, రూములు దొరికే పరిస్థితి లేదు. అలా ఏర్పాట్లు అయితే చేశారు, ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక దీనికి మీడియా కవరేజీకి సంబంధించి దీనికి శ్రేయాస్ మీడియా వాళ్ళకి ఈవెంట్ ఇచ్చేశారు. ఇక వాళ్ళు ఏంటంటే లైవ్ టెలికాస్ట్లో వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి వేరే ఛానల్స్కి కూడా దాదాపు అనుమతి లేదు. ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి కవర్ చేసుకోవడం కాకుండా లైవ్ టెలికాస్ట్లోంచి మనం చేసుకోవాల్సింది తప్పితే వేరే మార్గం లేదు. ఇక ప్రింట్ మీడియా అంటే ఇన్వైట్ చేస్తారు, కంపల్సరీగా చేయాలి. అది ముఖ్యమంత్రులు ఇద్దరు వస్తున్నారు కాబట్టి అదండి. అయితే బాలకృష్ణ గారికి సంబంధించి 50 సంవత్సరాల సినీ చరిత్ర ఏదైతే ఉందో ఇది ఒక్కదానికి ఓన్లీ సినీ రంగం మాత్రమే వస్తుందా లేదా రాజకీయ రంగ ప్రముఖులు కూడా రాబోతున్నారంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే రాబోతున్నారు, అది తెలిసిందే. వీళ్ళు కాకుండా ఇంకా రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారా తెలంగాణ, ఆంధ్ర నుంచి అంటే ఏం చెప్తారు? రాజకీయ నాయకులు అందరూ చాలామంది వస్తారండి. ఆంధ్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి కూడా వస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉంటారు కాబట్టి దాదాపు మీకు చాలా అంగరంగ వైభవం అంటాం చూసారా, అలాగే జరగబోతుంది. మరి తాతమ్మ కళ అప్పటి వాళ్ళు ఎవరన్నా మొదటి సినిమా అనుభవాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జీవించి ఉంటే ముఖ్యంగా రోజారమణ గారు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాతమ్మ కళలో మరి బాలయ్య బాబుకి అక్కాయిగా నటించారు రోజారమణ గారు. రోజారమణ గారు ఖచ్చితంగా ఈవెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమాల్లో చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి. హరికృష్ణ గారు చేసినా ఆయన జీవించలేరు. ఇట్లా మొత్తం దాదాపు అందరూ ఈ మొత్తం బాలయ్య బాబుతో చేసిన హీరోయిన్స్ చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపు ఆయనతో చేసిన హీరోయిన్స్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు జయప్రద, జయసుధ, మరి వీళ్ళందరూ అన్న ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం కానీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వారసుడిగా కూడా చెప్పాలి కదా బాలయ్య బాబుని. కాబట్టి ఎవరు రారు అనడం కాకుండా అందరూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీని మీద ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. మొత్తం జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిందా, ఆహ్వానం అంతే వస్తా అన్నారా లేదన్నారా అంటే ఏం చెప్తారు? అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి అందరికీ అందని అని అంటున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా, కళ్యాణ్ రామ్ ఉన్నారా లేదా అనేది మాత్రం మనకు సమాచారం లేదు. ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి అందరినీ వీళ్ళు పిలవడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఛాంబర్ తరపుని పిలవకపోయినా వాళ్ళు అటెండ్ అవుతారేమని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే అటెండ్ కాకపోతే అది ఆ లోటుగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక రకమైన ఇది వస్తుంది, టాక్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఛాంబర్ తరపున పిలిచే వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది డైరెక్ట్ ప్రముఖులనేమో డైరెక్ట్గా కలిసి ఇన్వైట్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఇన్వైట్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఛాంబర్కి వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, అక్కడి నుంచి ఛాంబర్ ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్స్ అన్నీ పంపిస్తున్నారు, ఇన్విటేషన్ పంపిస్తున్నారు. అంతవరకు ఇన్విటేషన్ అయితే పంపిస్తారు నాకు తెలిసి.
ఇన్విటేషన్ పంపించకుండా ఉండరు. వాళ్ళు వస్తారా రాదా అనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో మొత్తానికి సెప్టెంబర్ 1వ తారీఖున పూర్తి 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది అంటే ఏమంటారు? 100%. సెప్టెంబర్ 1వ తారీఖు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఆ కార్యక్రమానికి పాసుల కోసం కూడా ఏమో డిమాండ్ ఉంది. ఇప్పటికీ చాలా ఫోన్లు వస్తున్నాయి, పాసులు ఎక్కడ ఇస్తారో, ఎవరు ఇస్తారో, ఎలా వస్తాయి అని చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ అనేది ఈ సంవత్సరంలో మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన ఆయన ఇంకొకటి ఏంటంటే, ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, ఇంకో పక్కన రాజకీయాల పరంగా ఆయన బిజీగా ఉన్నారు, సేవా కార్యక్రమాలకు బిజీగా ఉన్నారు, మరో పక్కన హోస్ట్గా అన్స్టాపుల్ చేస్తున్నారు, ఇంకో పక్క ఆయన యాడ్స్ చేస్తున్నారు. పట్టుపంచితో నిన్న వైరల్ అవుతున్న ఫోటో ఒకటి ఉంది. ఆ గెటప్లో బాలయ్య సినిమాలు చూడాలని ఉందని చాలామంది కామెంట్ కూడా పెడుతున్నారు. చాలా యాడ్స్ కూడా జ్యువెలరీ యాడ్స్ అవి చేసుకుంటూ వెళ్తున్నారు. అంత బిజీగా బాలయ్య బాబు ఉండటం అనేది ఒక విశేషంగా కూడా మనం చెప్పొచ్చు. చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 1వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎట్లా జరుగుతుందని. నమస్తే. నమస్తే.